మౌని అనే కాకి ఆహారం కోసం అడవిని దాటి ఒక ఊరిలోకొచ్చింది. ఊరంతా తిరుగుతూ తనకి కావలసిన ఆహారం కోసం చూస్తూ, ఇంత ఘోరమైన పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అటు అడవిలో ఆహారం దొరకటం లేదని ఇటు ఊళ్ళోకొచ్చి చూశాను. ఎక్కడ ఆహారం కనబడుతున్న ఆనవాళ్లు లేవు. ఆకలితో తనువు చాలించే దుస్థితి వస్తుందా ఏంటి అనుకుంటూ ఊళ్ళో ఉన్న ఒక చెట్టు మీద వాలి దిక్కులు చూస్తుండగా ఆ ఊళ్ళో ఉండే కిట్టయ్య కిరాణా షాప్ నడిపించుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతని షాపులో దొరకని వస్తువంటూ ఉండదు. అన్ని విధాల సరుకులు అమ్ముతూ ఉండటం వల్ల అతని షాప్ ఎప్పుడూ రద్దీగా ఉండేది. మౌనికాకి వాళ్లని చూసింది. ఇదేంటి ఇక్కడంతా జనాలున్నారు? చూస్తుంటే ఏదో షాప్ లాగుంది. వెళ్ళి ఒక లుక్కు వేస్తాను. మనకేదైనా ఆహారం ఉంటే దొరికే అవకాశం ఉంటుందేమో తెలుస్తుందిగా అని అనుకొని మౌని ఆ చెట్టు మీద నుండి ఎగిరి షాప్ దగ్గరికి వచ్చి షాప్ మీద వాలింది. చుట్టూ చూసింది. అక్కడక్కడ పప్పు బియ్యం గింజలు పడి ఉన్నాయి. వాటిని చూడగానే మౌనికాకి చాలా సంతోషం వేసింది. ఆహా, ఇక ఆకలి గురించి బాధలేదు. ఇక్కడ మనకు రోజూ ఆహారం దొరికేలాగుంది. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వచ్చి కింద పడిన ఆహారపు గింజలు తింటూ ఆకలి తీర్చుకోవచ్చు. బ్రతికినంతకాలం హాయిగా బ్రతకొచ్చు అనుకొని క్షణం కూడా ఆలస్యం చేయకుండా కింద పడిన ఆహారపు గింజల చోటు దగ్గర వాలింది. ఆహారపు గింజలు తింటూ ఉంది. కిట్టయ్య అది గమనించాడు, కాని ఏమీ అనలేదు. 2 రోజుల తరువాత కిట్టయ్య స్వయంగా మౌనికాకి కోసం ఒకచోట తినడానికి గింజలు, తాగడానికి నీళ్లు పెట్టేవాడు. అది చూసి మౌనికాకి చాలా సంతోషించింది. అలా రోజులు గడుస్తుంటాయి. కిట్టయ్య మౌనికాకిల మధ్య అపారమైన మైత్రి కుదిరింది. 2 పూటలా రోజూ కడుపు నిండా ఆహారం పెట్టి నా ఆకలి తీరుస్తున్న మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అంత పెద్ద మాటలెందుకులే గాని మౌని, మనం స్నేహితులం గదా. మరి స్నేహితుల మధ్య రుణమేమిటి చెప్పు? సరే మరి, చీకటి పడుతుంది, నేను వెళ్ళిరానా? వెళ్ళొచ్చులే. నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏ విషయం గురించి? నా కిరాణా షాపు గురించి. బ్రహ్మాండంగా నడుస్తుంది కదా, ఇంకా మాట్లాడడానికేముంది? ఈ ఊళ్ళో ఉన్న ఒకే ఒక్క షాపు నాది. అందరి కళ్ళు నా షాపు మీదే ఉంటాయి. ఓ రాత్రి వేళ ఎవరొచ్చి ఏ సరికెత్తుకుపోతారోనని భయం నాలో ఉంది. నేను రోజు రాత్రి ఇక్కడే ఉంటూ కాపలా కాయాలి. ఎవ్వరికీ కనబడను. ఒకవేళ కనబడినా కాకి కదా, ఏం చేస్తుందిలే అనుకుని వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ ఉంటారు. నేనొచ్చి మీకు చెప్తే మీరు దొంగల్ని పట్టుకుంటారు, అంతేనా? అంతే మౌని. సరే, కానీ ఈరోజు కాదు, రేపటి నుండి కాపలా ఉంటాను అని చెప్పడంతో కిట్టయ్య సంతోషించాడు. మౌనికాకి అక్కడి నుండి తన ఇంటికొచ్చింది. బెడ్ మీద పడుకుని రేడియోలో పాటలు వింటూ హుషారుగా ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ లవ్లీ కాకి కిటికీ దగ్గరికొచ్చింది. అది చూసి మౌనికాకి కూడా కిటికీ దగ్గరికొచ్చింది. ఏంటి లవ్లీ, ఇలా వచ్చావు? నీతో మాట్లాడాలనిపించింది మౌని, అందుకే వచ్చాను. నువ్వు మాట్లాడే విషయం ఏమిటో నాకు అర్థమైంది. నేనీ మధ్య ఆహారం కోసం అడవి మొత్తం తిరగకుండా ఎక్కడికి వెళ్తున్నాననేగా, ఇంత సంతోషంగా ఎందుకున్నాననేగా. అవును మౌని, సరిగ్గా అదే విషయం గురించి మాట్లాడాలని వచ్చాను. నీకు దురాశ ఎక్కువ లవ్లీ, అందుకే నీకు చెప్పను. ఇంక నువ్వెళ్ళు, నువ్వొచ్చిన పని అయిపోయిందిగా అని కిటికీ క్లోజ్ చేసి బెడ్ దగ్గరికి వెళ్లి పడుకుంది. మరుసటి రోజున మౌనికాకిని లవ్లీ కాకి ఫాలో చేసింది. మౌనికాకి కిట్టయ్య షాప్ దగ్గర పెడుతున్న పప్పు బియ్యపు గింజల్ని తింటుందని అర్థం చేసుకుంది. మౌనికాకి కడుపు నిండా గింజలు తిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాసేపటికి లవ్లీ కాకి అరుస్తూ షాప్లోకొచ్చి బియ్యపు గింజల్ని తింటూ ఉంటుంది. షాప్కొచ్చిన కస్టమర్ అది చూసి కిట్టయ్య మీద అరుస్తాడు. దాంతో కిట్టయ్యకి కోపం వస్తుంది. వెళ్ళగొడతాడు. లవ్లీ కాకి వెళ్ళినట్టే వెళ్ళి తిరిగొచ్చి బియ్యం గింజల్ని తింటుంది. కోపంగా, వెళ్ళమని చెప్పానుగా, మళ్ళీ ఎందుకొచ్చావు? నీకు కావలసినంతగా కడుపు నిండుగా ఆహారం పెడుతున్నానుగా. మళ్ళీ ఇలా షాపుకొచ్చిన వాళ్ల ముందు ఎందుకు చేస్తున్నావు చెప్పు? వాళ్ళేమనుకుంటారు? కాకి ఎంగిలి చేసిన బియ్యాన్ని మనకమ్ముతున్నాడని ప్రచారం చేసి వాళ్ళు తీసుకోరు, వేరే వాళ్ళని తీసుకొనివ్వరు, నన్ను ఈ ఊళ్ళో ఉండనివ్వరు అని చెప్తుంటే లవ్లీ కాకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
కస్టమర్ ఏం తీసుకోకుండా వెళ్ళిపోతాడు. కిట్టయ్య అపార్థం చేసుకుని మౌనికాకి మీద కోపం పెంచుకుంటాడు. సాయంత్రం వస్తావుగా, అప్పుడు చెప్తా నీ సంగతి. అనుకుంటూ షాప్కొస్తున్న వాళ్లకు సరుకులమ్ముతుంటాడు. ఆ రోజు సాయంత్రం లవ్లీకాకి చేసిన పని గురించి తెలియని మౌనికాకి సంబరంగా కిట్టయ్య దగ్గరికొచ్చింది. అది చూసి గింజలు పెడతాడు. సంతోషంగా మౌనికాకి గింజలు తింటూ ఉండగా కిట్టయ్య తాడుతో కట్టేస్తాడు. ఆశ్చర్యంగా చూసింది మౌని. ఇదేంటి ఇలా కట్టేస్తున్నావు? నువ్వు చేసిన దానికి తగిన పనిష్మెంట్. ఆకలి తీర్చుకుంటావని నీకు గింజలు పెట్టి కాపలా కాయమన్నందుకు కస్టమర్ ముందు షాపులోకొచ్చి బియ్యం గింజల్ని పప్పుల్ని ఎంగిరి చేశావు. అది చూసి కొనకుండానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్తాడు. ఒకరి తరువాత ఒకరు నా షాపుకు రాకుండా పోతారు. అప్పుడు నేను దివాళా తీస్తాను. అందుకే నీకీ శిక్ష అని చెప్పి షాప్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మౌనికాకి తన గురించి అడిగిన లవ్లీకాకి గుర్తొచ్చింది. అదంతా చేసింది కూడా తనే అని అర్థమైంది. ఇప్పుడు నేనెంత చెప్పినా కిట్టయ్య నమ్మేలాగా లేడు. పోనీలే, ఎలాగూ ఆహారం పెడుతున్నాడు కదా, తింటూ కాపలా ఉంటాను అని అనుకుంది. అలా రోజులు గడుస్తుంటాయి. కిట్టయ్య మౌనికాకి తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు పెట్టటం లేదు. కింద పడిన గింజలు తిందామనుకుంటే కిట్టయ్య ఆ గింజల్ని ఊడ్చేస్తాడు. అది చూసి మౌనికాకి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపు ఎందుకో కిట్టయ్యకి అర్థమవుతుంది. కాని ఆహారం పెట్టకుండా నీళ్ళివ్వకుండా ఉంటాడు. ఈ మనుషులేంటో ఆకలితో తినడానికొస్తే ఏది దొరికితే దాంతో కొడతారు. చనిపోయిన వాళ్లకి పిండాలు పెట్టి మా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. ఈ మనుషులు ఎప్పటికీ అర్థం కారు అని అనుకుంటూ మౌనికాకి ఎలాగైనా తాడుని తెంచుకొని పైకెగరాలని ప్రయత్నిస్తుంటుంది. కాని తాడు అడ్డు తగులుతూ ఉండటం వల్ల కొంచెం ఎగిరి గబుక్కున కింద పడేది. దెబ్బ తగిలిన వెంటనే గట్టిగా అరిచేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆహారం లేక మౌనికాకి నీరసంగా తయారవుతుంది. గట్టిగా అరుస్తూ ఉంటుంది. మౌనికాకి అలా అరుస్తుంటే కిట్టయ్య చూసి, నువ్వెంత అరిచినా నాకు నీ మీద జాలి కలగదు. నీకు ఆహారం పెట్టను, కనీసం చుక్క నీళ్లు కూడా పోయను. అరు, ఎంత గట్టిగా అరుస్తావో అరువు. నువ్వు అరిస్తే ఏమవుతుందని మౌని? ఏం కాదు అని నవ్వుకుంటూ ఉండగా మౌనికాకి అరుపు విని చాలా కాకులు అరుస్తూ కిట్టయ్య షాప్ దగ్గరికి వస్తాయి. షాప్ చుట్టూ తిరుగుతూ అరుస్తూ రెట్టెలు వేస్తుంటాయి. వాటి అరుపులకు రెట్టెలకు కిట్టయ్యకి చికాకేస్తుంది. రాయి పట్టుకొని, హుష్, వెళ్ళండి. ఏంటా మీ గోలా? ఈ కాకి తప్పు చేసింది, అందుకే ఈ శిక్ష వేశాను. అరిస్తే రాళ్లు పెట్టి కొడతాను అని గట్టిగా అంటాడు. అంతే, కాకులన్నీ కలిసి అరుస్తూ కిట్టయ్య షాప్లోకొస్తాయి. అన్నింటినీ పాడు చేస్తుంటాయి. అది చూసి కిట్టయ్య బ్రతిమాలుతూ, మీకు దండం పెడతాను, నా షాపును పాడు చెయ్యకండి. కావాలంటే మౌనికాకిని వదిలి పెడతాను, మీరు తీసుకెళ్ళండి అని చెప్పి మౌనికాకి తాడు తిప్పేస్తాడు కిట్టయ్య. అప్పుడు మౌనికాకి, నువ్వు మనిషివే అనిపించుకున్నావు. నీ బుద్ధి చూపించావు. నేను రోజుకు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మాత్రమే వచ్చేదాన్ని. మధ్యలో ఎప్పుడూ వచ్చేదాన్ని కాదు. ఒకవేళ నేనొచ్చినా నేను మాట్లాడతాను గాని అలా ఎందుకు అన్నింటిలో మూతి పెడతాను? నీకు నష్టమెందుకు కలిగిస్తాను? ఇది నువ్వు ఆలోచించి ఉంటే ఇంత దారుణంగా శిక్షించేవాడివి కాదు అని మౌనికాకి అంటుంటే కిట్టయ్య అయోమయంగా చూస్తుంటాడు. నా అరుపుతో నేనొక బాధలో ఉన్నానని, బంధించబడ్డానని తోటి కాకులు అర్థం చేసుకుని నా కోసమొచ్చాయి. ఇప్పుడు నేను వీటిలో కలిసిపోతాను. నీ మౌనికాకిని నువ్వు గుర్తుపట్టగలవా? లేదు, ఈర్ష్యాద్వేషాలు మాకున్నట్టుగా నీలో కూడా ఉంటాయని అర్థం చేసుకున్నాను. తప్పు చేసిందొకరు, శిక్ష పడింది నీకు. నన్ను మన్నించు అని చెప్పి తనెంత పెద్ద తప్పు చేశాడో అర్థం చేసుకున్నాడు కిట్టయ్య. మౌనికాకి తన ఇంటికి వెళ్లిపోయి ఆ రోజు నుండి ఆహారం సంపాదించుకొని బ్రతకటం నేర్చుకుంది. వేద పిచ్చుక, నువ్వా కాకిని ప్రేమిస్తున్నావని విన్నాను, నిజమేనా? అవును, నిజమే. ఎందుకలా అడుగుతున్నావు చిలుక? ఏమీ లేదు వేద, నేనా కాకి గురించి చాలా విన్నాను. అతను చాలా మోసగాడంట. నా మాట విని అతనికి దూరంగా ఉండు, లేకపోతే అతని చేతిలో నువ్వు మోసపోతావు. ఏంటి చిలుక, నువ్వు మా మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావా ఏంటి? నువ్వు నా ప్రాణ స్నేహితురాలివని నేను నిన్ను ఏమీ అనట్లేదు. అవే మాటలు ఇంకా వేరే ఎవరైనా చెప్తే వాళ్ళ అంతు చూసేదాన్ని. ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడకు. వెళ్ళిపో ఇక్కడి నుండి.
చిలుక వేద పిచ్చుకకి కాకి గురించి ఎంత చెప్పినా కూడా వినలేదు. దాంతో ఇక చేసేదేం లేక చిలుక అక్కడి నుండి వెళ్ళిపోయింది. చిలుక వెళ్ళిపోయిన తరువాత వేద పిచ్చుకకి కాకి మీద కొద్దిగా అనుమానం కలిగింది. ఈ చిలుక చెప్పేది ఒకవేళ నిజమే అయితే ఆ కాకి నిజంగా మోసం చేసే గుణం కలవాడా? ఎప్పుడూ ఎవరి గురించి కూడా చిలుక నా దగ్గర ఇలా చెప్పలేదే. అలా వేద పిచ్చుక చిలుక చెప్పిన మాటలకి ఆలోచిస్తుంది. అప్పుడే అక్కడికి వేద పిచ్చుకని ప్రేమిస్తున్న కాకి వచ్చింది. వస్తూనే చేతిలో ఒక గులాబీ పువ్వు పట్టుకొచ్చింది. కాకి చేతి నుండి రక్తం కారుతుంది. వేదా, ఇదిగో నీకోసం ఈ అడవంతా గాలించి ఎవరికి కూడా దొరకని తెల్ల గులాబీని నీకోసం తీసుకొచ్చాను. అవునా, ఎంత బాగుంది ఈ గులాబీ. అయ్యో, ఆ చేతికి రక్తమేంటి? ఇదా, ఆ గులాబీ చెట్టుకి చాలా ముళ్ళున్నాయి. అలాగే ఆ గులాబీ పువ్వు కోసం ఎంతోమంది పోటీ పడుతూ ఉంటే వారితో పోట్లాడి చెట్టుకు ఉన్న పువ్వు కోసే క్రమంలో ఇదిగో ఇలా గాయమైంది. అయినా ఇదిగో నీ ముఖంలో ఇలా చిరునవ్వు చూసిన తరువాత నొప్పి కూడా మాయమైపోతుందిలే. ఈ కాకి నన్ను ఇంతలా ఇష్టపడుతూ ఉంటే నేను ఆ చిలుక మాటలు పట్టుకొని తనని ఇంతవరకు అనుమానించాను. ఏంటి వేదా, ఏదో ఆలోచిస్తూ ఉన్నావు? ఏం జరిగింది? ఏమీ లేదు. నా మిత్రురాలైన చిలుక ఉంది కదా, తనింతకు ముందు నా దగ్గరికి వచ్చి నువ్వసలు మంచివాడివి కావని, మోసగాడివని ఏవేవో చెప్పింది. అవునా, మరి నువ్వేం చెప్పావు? నేను చెప్పాను నా కాకి అలాంటివాడు కాదు, ఎంతో మంచివాడు అని. అమ్మో, ఈ చిలుక ఏదో ఒకరోజు నా గురించి దీనికంతా చెప్పేస్తుంది. దీన్ని మొగ్గలోనే తుంచెయ్యాలి అని మనస్సులో అనుకుంది కాకి. ఆ చిలుక మొన్న నా దగ్గరికొచ్చి తను నన్ను ప్రేమిస్తుందని చెప్పింది. పైగా నువ్వసలు మంచిదానివి కావని, ఇంతకు ముందు చాలా మందిని ప్రేమిస్తున్నావని చెప్పి మోసం చేశావని చెప్పింది. అవునా, అలా చెప్పిందా? అంటే అది నన్ను నీ నుండి లాక్కోవడానికి నా దగ్గరికొచ్చి ఇలా చెప్పిందా? ఇక నేను జన్మలో దాని ముఖం కూడా చూడను. పిచ్చుక మాటలు విని కాకి తన ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషించింది. తరువాత కాకి తన మనసులో, ఇక ఈ వ్యవహారానికి త్వరలోనే ముగింపివ్వాలి, లేదంటే మొదటికే మోసమొస్తుంది. పిచ్చుక, మనం వెళ్ళి పెళ్లి చేసుకుందామా? అదేంటి, మనం ఇంకొన్ని రోజులు ఆగుదామని అనుకున్నాం కదా. అనుకున్నాము, కానీ ఇదిగో ఈ చిలుక లాంటి వాళ్ల వల్ల మన మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే మనం తొందరగా పెళ్లి చేసుకోవడమే మంచిది. అవును, నువ్వు చెప్పేది నిజమే కాకి, మనం పెళ్లి చేసుకుందాం. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే కాకి ఇంకా పిచ్చుక ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తరువాత ఒకరోజు పిచ్చుక ఇంట్లో లేని సమయం చూసి కాకి పిచ్చుక దగ్గర ఉన్న బంగారం, డబ్బు అన్నీ తీసుకుని పారిపోయింది. అలా కాకి వేరే అడవిలో ఉన్న పావురం దగ్గరికి వెళ్ళింది. ఏంటి కాకి, ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు? అప్పుడెప్పుడో పనుంది, తొందరలో వస్తానని చెప్పి వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడొచ్చావు. ప్రియా, నీకోసమే నేను ఇన్ని రోజులు కష్టపడి ఇదిగో ఈ బంగారం డబ్బులు సంపాదించాను. ఇప్పుడు వెళ్ళి మీ నాన్నని నిన్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతాను. కాకి పావురాన్ని తీసుకుని పావురం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. పావురం తల్లిదండ్రులు చాలా ధనవంతులు. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని మీకు తెలుసు. నా దగ్గర అసలు డబ్బే లేదని చెప్పి నన్ను అవమానించారు కదా. ఇప్పుడు చూడండి నేనెంత సంపాదించాను అని కాకి చెప్పగా అప్పుడు పావురం తండ్రి, అయ్యో బాబూ, నువ్వు మా అమ్మాయిని బాగా చూసుకోగలవా లేదా అని అప్పుడలా అడిగాను, కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. అయినా నాకుంది ఒక్కగానొక్క కూతురు. దాన్ని పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి మొత్తం నీకే కదా వస్తుంది. కానీ నువ్వు నా కూతురి కోసం కష్టపడతావా లేదా అని అప్పుడలా అన్నాను. ఇప్పుడు మీకు పెళ్లి చేయడంలో నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఆ తరువాత కాకి పావురానికి చాలా ఘనంగా వివాహం జరిగింది. మరోవైపు పిచ్చుకకి ఒక కూతురు పుట్టింది. తన పాపని పట్టుకుని కాకి కోసం అంతటా వెతుకుతూ ఉంది. ఈ విషయం తెలిసిన చిలుక పిచ్చుక దగ్గరికి వచ్చింది. చిలుకని చూసి పిచ్చుక వెళ్లి కౌగిలించుకుంది. వేదా, అసలేం జరిగింది? నా భర్త కనిపించటం లేదు చిలుక. ఒకరోజు ఉన్నట్టుండి కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇంట్లో బంగారం, డబ్బు కూడా లేదు. ఒకవేళ ఎవరైనా దొంగలు తనని చంపేసి ఎక్కడో పడేసి ఈ బంగారం, డబ్బు తీసుకెళ్లిపోయారా?
అయ్యో వేదా, నువ్వు మరీ ఇంత అమాయకురాలివని నేను అనుకోలేదు. ఆ కాకి నిన్ను మోసం చేసి నీ దగ్గరున్న డబ్బు బంగారం తీసుకొని ఎక్కడికో పారిపోయాడు. ఇక నువ్వు ఆ కాకిని వెతకటం మానే. పిచ్చుక తనని కాకి మోసం చేశాడనే బాధ తట్టుకోలేకపోయింది. లేదు, అలా జరిగుండదు చిలుక. నేను నా భర్తని వెతుకుతాను. ఇదిగో నా పాపకి తన తండ్రిని వెతికిస్తాను. చిలుక ఎంత చెప్పినా వినకుండా కాకి కోసం వెతుకుతూ ఉంది వేద పిచ్చుక. అలా వర్షంలో తడుస్తూ తన కూతురుతో పాటుగా అడవులన్నీ గాలిస్తూ ఉంది. అలా వర్షంలో ఓ రోజు వేద పిచ్చుక మరియు తన కూతురు ఇద్దరూ ఎగురుకుంటూ వెళ్తుండగా ఒక చెట్టు కింద కాకి పావురం ఇద్దరూ నవ్వుకుంటూ ఉండడం చూసింది. ఇతను నా భర్త నాకు దొరికేశాడు అనుకుంటూ చాలా సంతోషంగా వేద పిచ్చుక కాకి దగ్గరికి వెళ్తూ ఉంటే, కాకి వేద పిచ్చుకని చూసి తన భార్య అయిన పావురంతో ప్రియా, ఇదిగో నేనిప్పుడే వస్తాను. అని చెప్పి కాకి పిచ్చుక దగ్గరికి వెళ్ళింది. వేదా, నువ్వేంటిక్కడా? మీకోసం ఎంతలా వెతుకుతున్నానో తెలుసా? నా కోసం వెతుకుతున్నావా? ఎందుకు? ఎందుకేంటండి, మీరు నా భర్త. ఇదిగో మనకి ఒక పాప కూడా పుట్టింది, తనే. నాన్న, ఇన్ని రోజులు అమ్మ నీ కోసం ఎంత వెతికిందో తెలుసా నాన్న? పదండి నాన్న, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి, ఎక్కడికి వెళ్ళేది? అదిగో అక్కడుంది చూసారా, తనే నా భార్య. తనెంత ధనవంతురాలో తెలుసా? అలాంటి అమ్మాయిని వదిలిపెట్టి నీ గుడిసెలోకి వచ్చి బతకమంటావా? ఇంకెప్పుడు మీరు నాకు కనిపించకండి. కాకి మాటలకు వేద పిచ్చుక ఆశ్చర్యపోయింది. ఏంటండి మీరు మాట్లాడేది? మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా. నువ్వు ప్రేమించావు, కానీ నేను నా అవసరం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను. అయినా నీ దగ్గర ఏముందని నేను నీతో ఉండాలి? కాకి అలా పిచ్చుకని తిడుతూ ఉంటే పావురం ఆ మాటలన్నీ చాటుగా విని బాధపడుతుంది. కాకి పిచ్చుకని పంపించి పావురం దగ్గరికొచ్చాడు. పావురం తనకి ఏమీ తెలియనట్టుగా, ఏంటి, ఎవరు వాళ్ళు కాకి? వాళ్ళా? ఏదో వాళ్ళు కష్టాల్లో ఉన్నారంట, డబ్బు సాయం కావాలంట. కొంత డబ్బిచ్చి పంపించాను. అలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా బాధేస్తుందని నీకు తెలుసు కదా ప్రియా. అవునవును, సరే మీరింటికెళ్ళండి, నేను మళ్ళీ వస్తాను. పావురం కాకికి తెలియకుండా వేద పిచ్చుక దగ్గరికి వెళ్ళింది. నమస్తే అండి, నేను కాకి భార్యను. ఆయన మిమ్మల్ని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడని నాకిప్పుడే తెలిసిందే. మీ దగ్గర ఏ డబ్బైతే లేదని అతను మిమ్మల్ని మోసం చేశాడో ఆ డబ్బు మీరు సంపాదించాలి. మీ వెనక నేనుంటాను అని చెప్పి పావురం వేద పిచ్చుకతో చిన్న చిన్న బిజినెస్లు పెట్టించి తనని చాలా గొప్పదాన్ని చేసింది. పిచ్చుక దగ్గర ఇప్పుడు చాలా డబ్బుందని తెలుసుకున్న కాకి మళ్ళీ పిచ్చుక దగ్గరికి వెళ్ళి, వేదా, నన్ను క్షమించు. డబ్బు మాయలో పడి నేను నిన్ను మోసం చేశాను. నాకు ఆ పావురం వద్దు, నువ్వే కావాలి. ఇంకా ఎన్ని రోజులని ఇలా అందర్నీ మోసం చేస్తూ ఉంటావు? ఇప్పుడు ఆ పావురం కంటే ఎక్కువ డబ్బు నా దగ్గరుందని ఇక్కడికొచ్చావు. నీ గుణం నాకు తెలుసు. పిచ్చుక కాకితో మాట్లాడుతూ ఉంటే అక్కడికి పావురం వచ్చింది. అది చూసి కాకి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయావా కాకి? నీ గురించి నాకు ముందే తెలిసింది. అందుకే నీకు బుద్ధి చెప్దామని పిచ్చుకకి సాయం చేసి ఇంత గొప్పదాన్ని చేశాను. అప్పుడు నా దగ్గర డబ్బుందని తనను వదిలేసి నా దగ్గరికొచ్చావు. ఇప్పుడు నాకంటే తన దగ్గర ఎక్కువ డబ్బుందని నన్ను వదిలేశావు. నీలాంటి వాళ్ళు అసలు బయట తిరగకూడదు అని అలా ఇద్దరూ కలిసి కాకిని పోలీసులకు అప్పగించారు.